లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? అక్రమ సంబంధాలు బాగుంటాయి లవ్ మ్యారేజ్ మంచి మంచి కట్టుబాట్లు సార్. అక్రమ సంబంధాలా? ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదుగా. ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్లే ఇవ్వాలి కదా. లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చుగా, లేదంటే మమ్మీ వాళ్ళు చూసింది అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చుగా. ఈ సంబంధాలు ఎందుకు? ఇప్పుడు అమ్మాయిలు అలానే ఉన్నారు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఇప్పుడు అమ్మాయిలు అలానే ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. డిపెండ్ ఆన్ దెమ్. కొంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న మధ్య ఇల్లీగల్ ఎఫైర్స్ అని అవని ఇవని, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అంతే. అంటే మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తారా యూత్ కి? లో సింగిల్ గా ఉండడం అయితే బెటర్ ఈ జనరేషన్ లో. ఫ్యూచర్ లైఫ్ లో సింగిల్ ఉంటారా మీరు? ఫ్రెండ్స్ ఫ్యామిలీ పార్టీస్ ఇంతకు మించి ఏం కావాలి. అంటే లైఫ్ లో వాళ్ళే ఉంటారా? ఉండరుగా. మనకు పార్ట్నర్ మనకు తోడు కావాలి కదా. నువ్వు రావే మనతరం కలుగుతా. అలాగే అంత డీప్ గా అయితే నేను ఎప్పుడు థింక్ చేయలే కానీ ఓకే ప్రెసెంట్ అయితే నాకు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఫ్యూచర్ అట్లే సరే, ఫ్యూచర్ లో ఎవరో ఒక అమ్మాయి వస్తారు కదా మీ పార్ట్నర్ గా. సో వాళ్ళకి క్వాలిటీస్ ఎలా కావాలి అనుకుంటున్నారు మీరు? క్వాలిటీస్ ఇలాంటి క్వాలిటీ ఉన్న అమ్మాయి అయితే నాకు నచ్చుతుంది అనే క్వాలిటీస్. లేదు అట్లా పెద్ద ఎట్లయితే కాదు, కాకపోతే సాయి పల్లవి అలా. ఓకే కొంచెం మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. సంబంధం అంటే కాదు, సాయి పల్లవి అంటే ఓకే అంటే ట్రెడిషనల్ అంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది. ఓకే ఒక మినిమం ఒక ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఇంటర్ డిగ్రీ అంటే చెప్పుకోవడానికా తెలీదా? అట్లేం లేదు కానీ ఓకే ఆ అమ్మాయి చదివితే మంచిదే కదా. సో అట్లా అలా ఇంటర్ డిగ్రీ చదవాలి, సాయి పల్లవి లాగా ఉండాలి. అట్లనే కాదు ట్రెడిషనల్ తను తెలిసి సాయి పల్లవి ఏ ఆడవాళ్ళు తీసుకుపోయినా శారీ కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయిపోతారు కదా. అలాంటి అమ్మాయి కోసం సర్చింగ్ అంటే ఓకే లవర్ ఉందిలే కానీ. లవర్ ఉండే ఇంతసేపు అని నాకు అలాంటి వాటి మీద ఎక్కువగా పెద్దగా ఐడియా లేదండి, పెద్దగా ఇష్టం లేదండి అని చెప్పారా? ఏదో ఉంది అట్లా ఉందంటే ఉంది అంతే. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఎందుకు? అసలు అమ్మాయి ఉన్నాయండి అదే చూస్తున్నారు. అలా ఏం లేదండి, కెమెరా కొంచెం చూడండి. అంటే నాకు లవ్ మ్యారేజ్ గురించి ఏం ఐడియా లేదు కాబట్టి నాకు ఏం అర్థమైతలేదు. అబ్బాయిలు లవ్ మ్యారేజ్ గురించి అసలు ఏం ఐడియానే లేదా అంట. నమ్మచ్చా? నమ్మాలా? నమ్మండి, అందులో ఏముంది. చెప్పండి అరేంజ్ మ్యారేజ్ గురించి. ఇక ఇట్స్ లైక్ వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. అంటే ఏ మ్యారేజ్ బెటర్, లవ్ అరేంజా? ఐ థింక్ అరేంజ్. ఈ తలకాయ నొప్పులు ఉండేదండి రిలేషన్షిప్ లో అమ్మాయితో అంతా మొత్తం. లవ్ లో అయితే ఉంటాయా? చాలా లవ్ ఫెయిల్యూర్స్ అవి అవుతాయి కదా అండి. ఎట్లా మీకేమైనా అలా ఏం నాకేం పాస్ట్ రిలేషన్షిప్స్ అయితే ఏం లేవు. ప్రెసెంట్ కూడా ఏం లేదండి, అలా అయితే ఏం లేవు. ప్రెసెంట్ కూడా ఏం లేదు. అవునా? యా సింగిల్ స్టేటస్. ఇంకా సింగిలేనా? యా. మరి ఎప్పుడు మింగిల్ అవుతారు? తెలియదండి, ఇప్పుడైతే ఏం ఇంట్రెస్ట్ లేదు. సరే, మీకు వచ్చే అమ్మాయికి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటారు? సంస్కారవంతమైన అమ్మాయి. సంస్కారవంతమైన అంటే ఇప్పుడు యాడ్ చెప్తారు అనుకున్నారు సడన్ గా. సంస్కారవంతమైన అమ్మాయిలు అంటే ఎవరైతే స్పిరిచువల్ ఉంటారో, ఎవరైతే సపోర్టివ్ ఉంటారో. మీరు ఎక్కువ టెంపుల్స్ వెళ్తూ ఉంటారా? యా జనరల్లీ వెళ్తా ఉంటా. అంతే. అలా ఉంటే అమ్మాయిలు చాలు. అందం కట్నం అవేమొద్దా? అవి అంతా కట్నం అంటే ఇక మనం సంపాదించుకోవచ్చు అండి. ఒకరోజు ఉండదు, ఒకరోజు ఉండదు. ఇక అందం అంటే ఇక అందాన్ని చాలు. అంతే.
థ్యాంక్ యూ సో మచ్.